నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. గర్భాశయంలో ఫైబ్రాయిడ్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, యూటరైన్ ఫైబ్రాయిడ్ ఎందుకు వస్తాయి, దానిని ఎలా గుర్తిస్తారు, ప్రెగ్నెన్సీలో ఫైబ్రాయిడ్స్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, అమోర్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ సర్జన్ అండ్ జయప్రద గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. మీరేమైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే. రైట్ డాక్టర్ గారు, బేసిక్గా యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అంటుంటారు. సో యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయంలో ఫామ్ అయ్యే స్మూత్ మజిల్ నుండి వచ్చే కొన్ని గడ్డలు అనమాట. ఆ గడ్డల్ని మనం యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అంటాం. మెడికల్ టెర్మినాలజీలో యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఓకే. అయితే ఈ యూటరైన్ ఫైబ్రాయిడ్స్ గురించి తెలుసుకునే ముందు మనం అసలు గర్భాశయం ఎలా ఉంటుంది, దాని పార్ట్స్ ఏంటి, దాని లేయర్స్ ఏంటి అది తెలుసుకుందాం. ఎందుకంటే దీని సిమ్టమ్స్, దీనివల్ల వచ్చేవన్నీ దానిపైన డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో మనం మోడల్ చూసుకున్నట్టయితే ఇది గర్భాశయం యొక్క మోడల్. దీనికి 2 పార్ట్స్ ఉంటాయి. మనం బ్రాడ్గా 2 పార్ట్స్ లాగా డివైడ్ చేయొచ్చు. ఇది సర్విక్స్. సర్విక్స్ అంటే ఓపెనింగ్ ఆఫ్ ద వూంబ్ అనమాట. ఇది వచ్చేసి బాడీ ఆఫ్ ద యూట్రస్, ఇది ఫండస్. సో ఈ బాడీ ఆఫ్ ద యూట్రస్ మళ్ళా ఇట్ హ్యాస్ క్యావిటీ. ఈ లోపల క్యావిటీలోనే బేబీ ఫామ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ ఇక్కడే ఫామ్ అవుతుంది అనమాట. ఈ గర్భాశయం గోడ అనేది 3 లేయర్స్గా ఉంటుంది. లోపల ఇన్నమోస్ట్ లేయర్ ఏంటి అంటే ఇది ఎండోమెట్రియం, దీని బయట ఉన్నది మయోమెట్రియం. ఈ అవుటర్ మోస్ట్ లేయర్ ఇస్ సిరోసల్ లేయర్ అంటారు. సో ఈ లేయర్స్ లో ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు ఫైబ్రాయిడ్ అనేది. ఈ స్మూత్ మజిల్ సెల్స్ నుండి వచ్చిన ట్యూమర్ నే మనము ఫైబ్రాయిడ్ అంటాం. తెలుగులో అంటే గడ్డ కానీ కణితి కానీ అట్లా అంటారు. సో ఇది సర్విక్స్ లో ఫామ్ అయితే సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఈ సబ్మ్యూకోజల్ లేయర్ లో ఫామ్ అవుతే సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. మయోమెట్రియం లో ఫామ్ అవుతే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఈ బయట లేయర్ లో వస్తే సబ్సిరోసల్ ఫైబ్రాయిడ్స్ అంటారు అనమాట. ఈ ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏంటి అంటే దీన్ని ఎండోమెట్రియం అంటారు కదా. ఇది పీరియడ్స్ అప్పుడు షెడ్ అయ్యే లేయర్ ఇదే అనమాట. డ్యూరింగ్ పీరియడ్స్ ఎవ్రీ మంత్ ఇదే లేయర్ షెడ్ అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ పీరియడ్స్ అప్పటికి ఈ లేయర్ మళ్ళీ కొత్తగా ఫామ్ అవుతుంది అనమాట. సో దీన్ని ఎలా గుర్తిస్తారండి? ఇది ఈజీగా ఒక చిన్న అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తించవచ్చు. మనం మామూలుగా రొటీన్ స్కాన్ చేస్తాం కదా, ఆ స్కాన్ ద్వారా ఈజీగా గుర్తుపట్టచ్చు. కాకపోతే కొన్ని ఫైబ్రాయిడ్స్ చాలా పెద్దగా ఉంటాయి, అంటే సైజ్ చాలా పెద్దగా ఉంటాయి. మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. 1 సెంటీమీటర్ నుండి ఆల్మోస్ట్ 40 సెంటీమీటర్స్ వరకు సైజ్ వేరీ అవ్వచ్చు. అలాగే సింగిల్ ఫైబ్రాయిడ్ నుండి మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఆల్మోస్ట్ 40 to 50 ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు ఒకటే పేషెంట్ లో. మనం ఇందాక అనుకున్నాం అన్ని లేయర్స్ లో కూడా ఫామ్ అవ్వచ్చు అనమాట ఫైబ్రాయిడ్స్. సో ఇలాంటి ఫైబ్రాయిడ్స్ మల్టిపుల్ గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అల్ట్రాసౌండ్ తో మనకి ఎగ్జాక్ట్లీ తెలీదు ఎక్కడ ఉన్నాయి ఫైబ్రాయిడ్స్ అని. అలాంటి పేషెంట్స్ కి ఎంఆర్ఐ అవసరం అవ్వచ్చు. సో ఈజీగా అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ ద్వారా కానీ మనం ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు ఫైబ్రాయిడ్స్ ని. సో బేసిక్గా డాక్టర్ గారు, ఈ యూటరస్ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎందుకు వస్తాయి, వస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయి బాడీలో, అది చేసే లక్షణం ఎలా ఉంటుంది? ఎందుకు వస్తాయి అంటే ఎగ్జాక్ట్లీ మనకు రీజన్ తెలియదు. లైక్ ఎగ్జాక్ట్లీ దీని వల్ల ఫైబ్రాయిడ్స్ వస్తాయి, సో ఇది అవాయిడ్ చేస్తే ఫైబ్రాయిడ్స్ రాదు అని చెప్పడానికి రాలేదు. యూజువల్ గా ఇది ఏంటి అంటే ఒక 20 to 40 ఇయర్స్ అంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో వస్తాయి అనమాట. అంటే ఆ ఏజ్ లోనే కొంచెం హార్మోన్స్ యాక్టివ్ గా ఉంటాయి కాబట్టి మేబీ ఇట్ ఈస్ హార్మోనల్ డిపెండెంట్ అని ఒక హైపోథెసిస్ ఉంది. యూజువల్ గా 20 to 40 ఇయర్స్ ఉన్న ఏజ్ మధ్యలో ఉన్న పేషెంట్స్ కి వస్తాయి. ఇంకొకటి ఏంటి అంటే కొన్ని హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. ఆ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్ లో ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్, అంటే ఫ్యామిలీలో మదర్కి కానీ, లేదంటే ఎల్డర్ సిస్టర్స్కి కానీ, ఆంటీస్కి కానీ, లేదంటే కజిన్స్కి కానీ ఎవరికైనా ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అంటే సో వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ వచ్చే రిస్క్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ కొంతమందిలో పేషెంట్స్లో ఎర్లీ మెనార్కీ, అంటే యూజువల్గా ఫస్ట్ పీరియడ్ అనేది 12 to 13 ఇయర్స్ మధ్యలో వస్తుంది అమ్మాయిలకి. కానీ ఈ మధ్య మనం ఆల్మోస్ట్ లైక్ 6 to 7 ఇయర్స్ పిల్లల్లో కూడా ఫస్ట్ పీరియడ్ చూస్తున్నాం. సో అట్లాంటిగా అలా ఎవరికైనా వస్తే ఆ పర్టికులర్ పిల్లల్లో కొంచెం పెద్దగా అయిన తర్వాత ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటంటే ఓవర్ వెయిట్ ఎక్కువ ఉండడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ యాక్టివ్గా శారీరక శ్రమ లేకపోవడము, ఇంకా హై ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడము, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము. సో ఇలాంటి వాళ్ళలో కొంచెం ఫైబ్రాయిడ్స్ వచ్చే రిస్క్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఎగ్జాక్ట్లీ వీళ్ళకి ఉంటే వస్తుందని కాదు, బట్ కొంచెం రిస్క్స్ ఎక్కువ ఉంటాయి. లక్షణాలు వచ్చేసి మనం ఇందాక అనుకున్నట్టు ఫైబ్రాయిడ్స్ లక్షణాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ సిమ్టమ్స్ లేకుండా ఉండొచ్చు. అంటే ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా వాళ్ళకి అసలు తెలియదు, ఉందని కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు. బై ఛాన్స్ ఏదైనా వేరే
వేరే కారణం చేత దేని చేతనైనా స్కాన్ తీయించుకుంటే అప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టు బయటపడుతుంది. కానీ వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉండవు. చాలా మందికి అట్లాగే ఉంటుంది. కానీ ఉంటే మాత్రం ఆ ఫైబ్రాయిడ్స్ సిమ్టమ్స్ అనేది దాని సైజ్ బట్టి, దాని లొకేషన్ బట్టి ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ చిన్న ఫైబ్రాయిడ్స్ అయినా కూడా సబ్మ్యూకోజల్, అంటే ఈ ఏరియాలో ఉన్న ఈ పర్టికులర్ లోపల ఉన్న ఫైబ్రాయిడ్స్కి సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం చెప్పాం కదా ఇందాక ఎండోమెట్రియం షెడ్ అవుతుందని. సో ఈ ఏరియాలో ఫైబ్రాయిడ్స్ ఉంటే అది చిన్నగా ఉన్నా కూడా పేషెంట్స్కి పీరియడ్స్ అప్పుడు చాలా బ్లీడింగ్ ఉండడము, సివియర్ పెయిన్ ఉండడము అట్లా ఉంటుంది. ఇంకా ఇక్కడ క్యావిటీలో బేబీ ఫామ్ అవుతుంది కదా, ఈ క్యావిటీ మొత్తం ఒక్కొక్కసారి ఆబ్లిటరేట్ చేస్తుంది ఫైబ్రాయిడ్. సో దానివల్ల ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడము, అట్లాగే సర్విక్స్ రీజియన్లో ఉంటే కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. కొంచెం ఇంట్రామ్యూరల్ అంటే కొంచెం బయట ఉన్న ఫైబ్రాయిడ్స్కి కూడా కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి. అంటే పీరియడ్స్ అప్పుడు హెవీ బ్లీడింగ్ ఉండడము, పీరియడ్స్ అప్పుడు చాలా ఎక్కువ పెయిన్ ఉండడము, పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని ఫైబ్రాయిడ్స్ ఏంటంటే బయట సైడ్ పెరుగుతాయి, సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఇలా బయట పెరిగే ఫైబ్రాయిడ్స్కి కొంచెం సైజ్ పెద్దగా అయ్యే వరకు సిమ్టమ్స్ ఉండవు. సో మనం ఈ ఫైబ్రాయిడ్స్ కొంచెం చాలా హ్యూజ్గా పెద్దగా కూడా పెరుగుతాయి అన్నమాట. ఇలా పెద్దగా అయిన ఫైబ్రాయిడ్స్లో యూజువల్గా పేషెంట్స్ ఎట్లా ప్రజెంట్ చేస్తారంటే అంటే పొత్తి కడుపులో ఏదో మాస్ లాగా ఉంది, గట్టిగా తగులుతుంది అట్లా, లేదంటే బరువు అవుతున్నట్టుగా ఉంది కింద పార్ట్ అట్లా. ఇంకా ఒక్కొక్కసారి అది ఈ గర్భసంచి ముందు సైడు యూరినరీ బ్లాడర్ ఉంటుంది అనమాట. సో ఆ ఫైబ్రాయిడ్ ఒకవేళ ముందుగా పెరుగుతుంది అనుకోండి, ఆ బ్లాడర్ పైన ప్రెషర్ పడుతుంది అనమాట. ప్రెషర్ పడి వాళ్ళు యూరిన్కి వెళ్ళాల్సి రావడం, ఊరుకూరికే యూరిన్కి వెళ్ళాల్సి రావడము, యూరిన్కి వెళ్ళేప్పుడు కొంచెం ప్రెషర్ ఫీల్ అవ్వడము, ఊరుకూరికే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము అట్లా ఉంటుంది. అదే గర్భసంచి వెనకాల సైడ్ లార్జ్ ఇంటెస్టైన్స్ ఉంటాయి. ఫైబ్రాయిడ్ ఒకవేళ వెనకాల సైడ్ పెరుగుతుంది అనుకోండి, సో కాన్స్టిపేషన్, ఇంటెస్టైన్స్ పైన ప్రెషర్ పడి కాన్స్టిపేషన్ ఇలాంటి సిమ్టమ్స్తో వస్తారు. సో మొత్తం మీద ఫైబ్రాయిడ్స్ అనేది దాని సిమ్టమ్స్ లొకేషన్ అండ్ సైజ్ పైన ఉంటుంది. సో ఓవరాల్ సమ్మరీలా అంటే మేబీ పీరియడ్స్ అప్పుడు హెవీ పెయిన్ ఉండడము, హెవీ బ్లీడింగ్ ఉండడము, ప్రెషర్ సిమ్టమ్స్, మాస్ పర్ అబ్డామిన్, ఇలాంటి ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉండడము. సో బేసికల్లీ ఈ 4 సిమ్టమ్స్ ప్రజెంట్ చేస్తారు. రైట్ డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఇస్ నథింగ్ బట్ గడ్డలు మనం తెలుగులో చెప్పుకోవాలంటే. అంటే అమోర్ హాస్పిటల్లో మీరిచ్చే చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి ఈ ఫైబ్రాయిడ్స్కి? అమోర్ హాస్పిటల్లో మనము ఏ పేషెంట్కైనా కూడా మనం వాళ్ళని ప్రొఫైల్ బట్టి ట్రీట్ చేస్తాం అనమాట. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ వాళ్ళు యంగ్ పేషెంట్స్ ఉంటారు, అంటే జస్ట్ మ్యారీడ్, లేదంటే దే ఆర్ ప్లానింగ్ ఫర్ దర్ ప్రెగ్నెన్సీ. అలాంటి పేషెంట్స్ ఏంటంటే హెవీ బ్లీడింగ్తో వస్తారు, వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ దర్ ప్రెగ్నెన్సీ. అలాంటి పేషెంట్స్కి ఉట్టి ఫైబ్రాయిడ్స్ తీసేస్తాం అనమాట, యూట్రస్ పెట్టేసి ఓన్లీ ఫైబ్రాయిడ్స్ తీసేస్తాము, దాన్ని మయోమెక్టమీ అంటాము. కొంతమంది పేషెంట్స్ కొంచెం లేటర్ ఏజ్ గ్రూప్లో వస్తారు, వాళ్ళకి సివియర్ బ్లీడింగ్ ఉంటుంది పీరియడ్స్ అప్పుడు, ప్లస్ ఫ్యామిలీ ఫినిష్ అయి ఉంటుంది. సో ఈ పేషెంట్స్కి మనం హిస్టెక్టమీ సజెస్ట్ చేయొచ్చు. హిస్టెక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ ద యూట్రస్ అలాంగ్ విత్ ద ఫైబ్రాయిడ్స్ అనమాట. సో మనం అమోర్ హాస్పిటల్లో మయోమెక్టమీ చేస్తాము, హిస్టెక్టమీ చేస్తాము, లాప్రోస్కోపీ ద్వారా కూడా చేస్తాము, ఓపెన్ మెథడ్ ద్వారా కూడా చేస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. రైట్ డాక్టర్ గారు, అంటే మీరు ఇందాక చెప్పారు కొన్ని ఫైబ్రాయిడ్స్ పెయిన్ ఉండదు, ఏముండదు, నార్మల్గా ఉంటుంది అని చెప్పి అని. సో అలాంటి వాళ్ళకి అలాగే ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల యూటిరస్ లో ఏమైనా ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. సో ఈ పేషెంట్స్కి ఏంటి అంటే మనము సిమ్టమ్స్ లేవు అనేసి కంప్లీట్గా వాళ్ళని వదిలేయడానికి లేదు. ఎవ్రీ 6 months మనం స్కాన్ చేస్తూ చూడాలన్నమాట. పెరుగుతున్నాయా, పెరుగుతుంటే ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నాయి. సో ఈ ఫైబ్రాయిడ్స్ అందరికీ కంపల్సరీ పెరగాలని లేదు, కొంతమందికి పెరుగుతాయి, కొంతమందికి పెరగవు. ఆ రేట్ ఆఫ్ గ్రోత్ కూడా ఆల్మోస్ట్ లైక్ 1 centimeter in a year అట్లా ఉంటుందన్నమాట. ఒకవేళ కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళకి సిమ్టమ్స్ రావచ్చు, ఇంతకుముందు లేకపోయినా పెరిగిన తర్వాత సిమ్టమ్స్ రావచ్చు. అలాంటి వాళ్ళకి ట్రీట్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ మనం జస్ట్ 6 monthsకి ఒకసారి స్కాన్ చేసి వీ కెన్ కంప్లీట్లీ లీవ్ దెమ్. జస్ట్ స్కాన్ చేసి మానిటర్ చేస్తే సరిపోతుంది అనమాట. రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు జ్యోతి, హైదరాబాద్ నుండి మాట్లాడదాం. జ్యోతి గారు, డాక్టర్తో మీ సమస్య చెప్పండి. ఓకే అండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అమ్మా. నా పేరు జ్యోతి అండి, నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. చెప్పండి అమ్మా. యాక్చువల్లీ ఫైబ్రాయిడ్ గురించి మాట్లాడుతున్నాను కదా యూట్యూబ్ లో. అవునమ్మా. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది మేడం. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము. లాస్ట్ వీక్ ఒక గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయితే ఒక స్కాన్ చేశారు మేడం. అందులో ఒక 3 centimeters 3 to 4 అట్లా సెంటీమీటర్స్ లో ఫైబ్రాయిడ్ ఉందని చెప్పారు. ఓకే అమ్మా. ప్రెగ్నెన్సీకి ఎట్లా అని కనుక్కుందామని కాల్ చేశాను. ఓకే అమ్మా. అమ్మా జ్యోతి, మీ హస్బెండ్ కి ఏమైనా టెస్ట్ చేశారమ్మా? అంటే కౌంట్, సెమెన్ కౌంట్,
స్పర్మ్ కౌంట్ అని ఒక టెస్ట్ ఉంటుంది కదా, ఆ టెస్ట్ ఏమైనా చేశారా? అవన్నీ ఏం చేయలేదు మేడం, అంటే లాస్ట్ ఇయర్ నుంచి అసలు ప్లాన్ చేసుకోలేదు. ఓకే, ప్లాన్ చేసుకుని వెళ్తే ఇట్లా ఫైబ్రాయిడ్ ఉందని తెలిసింది, ఇంకా ఇంకేం చేయలేదు మేడం. ఓకే, మీకు ఏమైనా బ్లడ్ టెస్ట్లు కానీ ట్యూబ్ టెస్ట్కి సంబంధించిన ఏమైనా టెస్ట్ చేశారా? అలా కూడా ఏం టెస్ట్లు ఏం చేయలేదు మేడం, ఒక స్కాన్ ఒకటే చేశారు, అది కూడా లాస్ట్ వీక్ చేశారు మేడం. ఓకే ఓకే ఫైన్. అయితే ఉట్టి స్కాన్లో ఫైబ్రాయిడ్ ఉంది అని తెలిసింది, కానీ మనం ఆ ఫైబ్రాయిడ్ వల్లే ప్రెగ్నెన్సీ రావడం లేదని చెప్పడానికి లేదనమాట. మేబీ హస్బెండ్లో ప్రాబ్లం ఉండొచ్చు, మేబీ ట్యూబల్ బ్లాక్ ఉండొచ్చు, మిగతా టెస్ట్ అన్ని రూల్ అవుట్ చేసి అయినా కూడా మనకి ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే అప్పుడే మనము ఫైబ్రాయిడ్ ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫైబ్రాయిడ్ రిమూవల్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ సర్జరీ. ఇప్పుడు మనము సర్జరీ చేసాము, కానీ మేజర్ ప్రాబ్లం ట్యూబ్స్లో ఉంది, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, లేదంటే హస్బెండ్లో మేజర్ ప్రాబ్లం ఉంది, అలాంటి పేషెంట్స్కి ఎలాగో ఐవీఎఫ్ చేయాల్సి వస్తుంది. సో అట్లాంటి పేషెంట్స్కి మనం అన్ని రూల్ అవుట్ చేసుకొని అప్పుడే ఈ ఫైబ్రాయిడ్ వల్లే ప్రెగ్నెన్సీ రావడం లేదని ఒక దీనికి నిర్ధారణకు వస్తామన్నమాట. అంతే తప్ప జస్ట్ బికాస్ ఫైబ్రాయిడ్ ఉంది అనేసి దాన్ని అదే కారణము ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి అని చెప్పడానికి లేదు. రైట్ డాక్టర్ గారు, అంటే ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం, ఒకవేళ వచ్చిన ప్రెగ్నెన్సీలో ఏమైనా కాంప్లికేషన్స్ లాంటివి జరగవచ్చా? జరుగుతాయి డెఫినెట్గా. ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇందాక, ఈ ఓపెనింగ్ ఆఫ్ ద సర్విక్స్ ఉంది కదా, ఓపెనింగ్ ఆఫ్ ద వూంబ్, అక్కడ ఫైబ్రాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ క్యావిటీ మొత్తం డిస్టార్ట్ అయిపోతుంది అనమాట, ఇక్కడ మనకి బేబీ ఫామ్ అవుతుంది కదా. సో ఈ క్యావిటీ ఫైబ్రాయిడ్స్ వల్ల దాని షేప్ అంతా అది డిస్టార్ట్ అయిపోతుంది, అంటే స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి డెఫినెట్గా ప్రెగ్నెన్సీ రాదు, ఇన్ఫర్టిలిటీతో ప్రెజెంట్ చేస్తారు ఇలాంటి పేషెంట్స్. సో ఒకవేళ కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఇక్కడ బయట సైడ్ ఇంట్రామ్యూరల్ ఇక్కడ సైడ్ ఉంటాయి అనమాట. ఇలాంటి వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు ప్రెగ్నెన్సీ రావడంలో, ఈ క్యావిటీ అంతా బాగానే ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ ఒక్కొక్కసారి కొంచెం పెద్దగా ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఎర్లీ మిస్క్యారేజెస్ అవ్వచ్చు, అంటే అబార్షన్స్ అవ్వచ్చు. డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ అగైన్ ఒక్కొక్కసారి ప్రీటర్మ్ డెలివరీస్ అవుతాయి, అంటే తొందరగా 7th మంత్లోనే డెలివరీ అవ్వడము, 8th మంత్లోనే డెలివరీ అవ్వడము, అట్లా కూడా అవ్వచ్చు ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల. ఇట్లాగే మనకి ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ వస్తాయి, అట్లాగే ప్రెగ్నెన్సీ వల్ల ఫైబ్రాయిడ్స్లో కూడా కొన్ని చేంజెస్ వస్తాయి అనమాట. ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ చాలా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. సో దానివల్ల ఫైబ్రాయిడ్ సైజ్ కూడా పెరుగుతుంటుంది, ర్యాపిడ్గా పెరుగుతుంది అనమాట. ఇంకొకటి ఫైబ్రాయిడ్లో మామూలుగా అయితే హార్డ్గా కొంచెం గట్టిగా ఉంటుంది, అది ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ వల్ల కొంచెం సాఫ్ట్గా అయిపోయి పెయిన్ఫుల్గా తయారవడము అట్లా ఉంటుంది, దాన్ని రెడ్ డిజెనరేషన్ అంటాం. సో ఇట్లా ఉన్నప్పుడు పేషెంట్ పెయిన్తో ప్రజెంట్ చేస్తారు, ప్రెగ్నెన్సీలో పెయిన్. మేబీ 7th మంత్ పేషెంట్, 8th మంత్ పేషెంట్ ఫైబ్రాయిడ్ ఉంది, పెయిన్ వచ్చింది అంటే మనకు అది ఫైబ్రాయిడ్ వల్ల లేకపోతే మన డెలివరీ పెయిన్స్ అది కొంచెం చూసుకొని ట్రీట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో వాళ్ళకి ముందే చెప్పాలి, ఈ ఫైబ్రాయిడ్ వల్ల నీకు పెయిన్ రావచ్చు, సైజ్ పెరగచ్చు, కానీ ఇట్లా ఉంటే కొంచెం తొందరగా గైనకాలజిస్ట్ని దగ్గరలో గైనకాలజిస్ట్ని కలవమని చెప్తాం. ఓకే రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు ఏలూరు నుండి రాజేశ్వరి గారు. రాజేశ్వరి గారు, డాక్టర్తో మీ సమస్య ఏంటో చెప్పండి. రాజేశ్వరి గారు ఉన్నారేక. సో డాక్టర్ గారు, అసలు మయోమెక్టమీ అంటే ఏంటి, దీని ప్రాసెస్ అంటే ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో మయోమెక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్, అంటే ఓన్లీ ఫైబ్రాయిడ్ని తీసేయడం మయోమెక్టమీ అంటారు అనమాట. సో చికిత్సా విధానాలు అంటే బేసికల్గా ట్రీట్మెంట్ అనేది మనము 3గా డివైడ్ చేసుకోవచ్చు, 3 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ చికిత్స అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ సిమ్టమ్స్ బట్టి, పేషెంట్స్ ఏజ్ బట్టి, ఇంకా పేషెంట్స్ డిజైర్ ఫర్ ఫ్యామిలీ, అంటే తన ఫ్యామిలీ కంప్లీట్ అయ్యిందా, ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా, దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది ట్రీట్మెంట్ అనేది. ఎంటైర్లీ ఆన్ ఏజ్, పేషెంట్స్ డిజైర్ టు కన్జర్వ్ అవర్ యూట్రస్ ఆర్ టు ప్లాన్ వెదర్ షీస్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఆర్ నాట్ అని మనం డిసైడ్ చేస్తాం. సో బ్రాడ్గా ట్రీట్మెంట్ అనేది 3 టైప్స్ ఉంటుంది. ఒకటి మెడికల్ మేనేజ్మెంట్, నెక్స్ట్ సర్జికల్ మేనేజ్మెంట్, థర్డ్ మినిమల్లీ ఇన్వేసివ్ మెథడ్స్ అనమాట. మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్తో ఫైబ్రాయిడ్ పోదు, కంప్లీట్గా ఫైబ్రాయిడ్స్ అయితే కరిగిపోవు మెడిసిన్స్తో. మనకి పేషెంట్స్ కూడా ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే, ఫైబ్రాయిడ్ అని తెలిసిన వెంటనే మెడిసిన్స్తో కరగదా అని అదే క్వశ్చన్ అడుగుతారు. కానీ అన్ఫార్చునేట్గా మెడిసిన్స్తో కరగదు. కాకపోతే మెడిసిన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్, అంటే హెవీ బ్లీడింగ్ ఉంటే అది తగ్గించడానికి మెడిసిన్స్ ఉన్నాయి, పీరియడ్స్ అప్పుడు సివియర్ పెయిన్ ఉంది అంటే అది తగ్గించడానికి మెడిసిన్స్ ఉన్నాయి. అట్లాగే కొన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి, యూలిప్రిస్టల్, జిఎన్ఆర్హెచ్ అగోనిస్, ఇలాంటివి ఎప్పుడు యూజ్ చేస్తామంటే పేషెంట్ ఈజ్ ఎనీవే ప్లాన్ ఫర్ సర్జరీ, కానీ సైజ్ కొంచెం పెద్దగా ఉంది, సర్జరీ డిఫికల్ట్ అవుతుందేమో అని అనుకునే పేషెంట్స్లో అది కొన్ని ఫ్యూ మంత్స్ ఇస్తామన్నమాట.
సర్జరీ చేసేటప్పుడు కొంచెం సైజ్ ష్రింక్ అయ్యి ఈజీగా మనం తీసేయచ్చు. కానీ ఈ మెడిసిన్స్ వల్ల కొంచెం సైజ్ ష్రింక్ అవుతుంది, కానీ కంప్లీట్గా అయితే పోదు. అది కాకుండా మనం ఆ మెడిసిన్ స్టాప్ చేసిన వెంటనే మళ్ళీ ఒరిజినల్ సైజ్కి వస్తుంది అనమాట. సో ఇది మెడికల్ మేనేజ్మెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సర్జికల్ మేనేజ్మెంట్. సర్జికల్ ఎవరికి అడ్వైస్ చేస్తాం? యూజువల్గా అందరికీ సర్జరీ అవసరం ఉంటుంది. సో సర్జికల్లో మళ్ళీ 2 మెథడ్స్ ఉన్నాయి. ఇందాక మీరు అడిగింది మయోమెక్టమీ. మయోమెక్టమీ అంటే ఓన్లీ ఫైబ్రాయిడ్ని మాత్రం తీసేసి యూట్రస్ అట్లాగే ఉంచేస్తాం. అదే ఎవరికి అడ్వైస్ చేస్తామంటే యంగ్ ఏజ్ పేషెంట్ ఉంది, షీస్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, ఇంకా అంటే ఫ్యామిలీ కంప్లీట్ కాలేదు, ఇంకా ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారు, అలాంటి పేషెంట్స్కి మనం ఆబ్వియస్గా యూట్రస్ రిమూవ్ చేయలేం. సో ఓన్లీ ఫైబ్రాయిడ్ తీసేస్తాం అనమాట. సో దీన్ని మయోమెక్టమీ అంటాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హిస్టరెక్టమీ. హిస్టరెక్టమీ అనేది ఎవరికి యూజ్ చేస్తామంటే ఆల్మోస్ట్ పేషెంట్ ఈజ్ అన్ ఎర్లీ 40s, సిమ్టమ్స్ సివియర్గా ఉన్నాయి, ఫ్యామిలీ కంప్లీట్ అయింది, అతను ఇంకా మళ్ళీ ప్రెగ్నెన్సీ ఏం ప్లాన్ చేయడం లేదు, ఇలాంటి పేషెంట్స్కి యూట్రస్తో పాటు ఫైబ్రాయిడ్స్ కూడా తీసేస్తాం అనమాట. రైట్. సో దీన్ని హిస్టరెక్టమీ అంటాము. ఓకే రైట్. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు చేర్యాల నుండి, కవిత గారు. సో కవిత గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. కవిత గారు ఉన్నారా? టీవీ చూడకుండా మాట్లాడండి కవిత గారు. యా ప్లీజ్ చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నాకు నెలసరి వస్తలేదు మేడం. ఎప్పటి నుండి అమ్మా కవిత? ఇప్పుడు ఒక సంవత్సరం అవుతుంది మేడం. నెలసరి సరిగ్గా రావడం లేదా? సరిగ్గా రావడం లేదు మేడం. నీటి బుడగలు వచ్చినాయి అంటే అది సంవత్సరం అవుతుంది మేడం. నీటి బుడగల వల్ల పీరియడ్స్ రావడం లేదని చెప్పారమ్మా? చెప్పారు మేడం. సో పీరియడ్స్ వచ్చినప్పుడు ఏమైనా పెయిన్ కానీ బ్లీడింగ్ ఎక్కువ ఉండడం అట్లా ఏమైనా ఉంటుందమ్మా? చెప్పండి కవిత గారు, టీవీ చూడకుండా మాట్లాడండి కవిత గారు. ఏజ్ ఎంతమ్మా కవిత మీది? ఎంతమ్మా? 30+. 30+. ఓకే ఓకే. పిల్లలు ఉన్నారమ్మా? ఇద్దరు పిల్లలు. ఓకే. అయితే మీరు నీటి బుడగలు అన్నారు కదమ్మా, ఆ నీటి బుడగలు అనేది అది వేరే అనమాట, అది ఫైబ్రాయిడ్ కాదు. ఇది ఈ ఫైబ్రాయిడ్ గడ్డలతో సంబంధం లేదమ్మా. నీటి బుడగలు అనేది ఓవరీస్ లో ఉంటది, అది కొంచెం హార్మోనల్ ప్రాబ్లం వల్ల వస్తుంది అనమాట. మీరు వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ తగ్గాల్సి వస్తుంది. ఇంకా మరీ ఇయర్స్ వెయిట్ చేద్దామా పీరియడ్స్ రాకుండా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి తప్పకుండా. రైట్. మెయిన్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అంటే మీరు ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉంటే మాత్రం వెయిట్ తగ్గడానికి చూడండి. ఓకే డాక్టర్ గారు, ఇంకో కాలర్ ఉన్నారు పారిజాతం హైదరాబాద్ నుండి. పారిజాతం గారు మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. గర్భసంచి పొరం అందమైంది, ఏమన్నా ప్రాబ్లం అండి? గర్భసంచి పొరం అందమైంది. మీ వయసు ఎంత అమ్మా? 59. ఎంత మందం ఉందన్నారమ్మా? అంటే ఎంత థిక్నెస్ ఎంత ఉందన్నారు? ఎన్ని మిల్లీమీటర్స్ ఏమైనా ఐడియా ఉందా? ఐడియా లేదు. ఓకే. మీకు నెలసరి ఆగిపోయిందమ్మా? ఆగిపోయింది. మళ్ళీ ఏమైనా బ్లీడింగ్ కనబడిందా? ఏం కనవలేదు. మళ్ళీ ఏం బ్లీడింగ్ కనబడలేదు. కానీ మీకు 59 years అన్నారు, నెలసరి ఆగిపోయింది, గర్భసంచి మందంగా ఉంటే మాత్రం ఒకసారి బయాప్సీ చేయాల్సి వస్తుందమ్మా. ఎందుకంటే నెలసరి ఆగిపోయిన వాళ్ళల్లో గర్భసంచి యొక్క పొర ఉట్టి 5 millimeters కంటే తక్కువ ఉండాలి, 5 millimeters కంటే తక్కువ ఉండాలన్నమాట. మీకు అంతకంటే ఎక్కువ ఉంది అంటే మాత్రం ఒకసారి బయాప్సీ చేసి చూడాల్సి వస్తుంది ఎందువల్ల అంత థిక్గా ఉంది అనేసి. రైట్. ఓకే డాక్టర్ గారు, అంటే సో మీరు ఇందాక చెప్పారు ఇది మెడికేషన్ వల్ల తగ్గదు ఈ ఫైబ్రాయిడ్స్ అనేది, సో వీ హ్యావ్ టు టేక్ ఫర్ ది సర్జరీ అని చెప్పి. సో ఈ సర్జరీ చేస్తే ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందా ఫ్యూచర్ లో? సర్జరీ వల్ల ఇంట్రా కాంప్లికేషన్స్ కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం మయోమెక్టమీ ప్లాన్ చేసాం అనుకోండి పేషెంట్కి, ఒక్కొక్కసారి సివియర్ బ్లీడింగ్ అవుతుంది, ఆన్ టేబుల్ బ్లీడింగ్ అయిపోయి ఇంకా ఒక్కొక్కసారి గర్భసంచి కూడా తీయాల్సి వస్తుంది అనమాట. సో మనం ముందే పేషెంట్తో డిస్కస్ చేస్తాం ఇవన్నీ కూడా. తర్వాత కాంప్లికేషన్స్ అంటే, ఇప్పుడు మయోమెక్టమీ చేసాము ఆ పేషెంట్కి, యూజువల్గా మయోమెక్టమీ ఎందుకు చేస్తాము? ప్రెగ్నెన్సీ రావడానికే చేస్తాం, అంటే బికాస్ షీ వాంట్స్ టు కన్సీవ్ అనే కదా మనం ఉట్టి మయోమెక్టమీ చేస్తాం. సో ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే
ప్రెగ్నెన్సీకి కనీసం 1 year గ్యాప్ తీసుకుంటే మంచిది. అంటే ఇప్పుడు మయోమెక్టమీ అయిన తర్వాత ఒక 3-4 months లో కన్సీవ్ అవుతే కొంచెం డేంజరస్. అట్లీస్ట్ ఒక 1 year తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే మంచిది అనమాట. ఎందుకంటే మయోమెక్టమీ అంటే ఇప్పుడు మనము పైన ఇన్సిషన్ ఇస్తాం కదా, ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అప్పుడు అది రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, యూట్రస్ రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఇట్లా ఉంటాయి అనమాట. అందుకని కొంచెం డిలే అయ్యి ఒక 1 year తర్వాత అట్లా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మంచిది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా గైనకాలజిస్ట్ని కలవడము, అసలు ఏం సర్జరీ అయ్యింది ఏంటి అనే డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేయడము డాక్టర్కి, ఇదంతా చాలా ఇంపార్టెంట్. హిస్టరెక్టమీ కాంప్లికేషన్స్ అంటే యూజువల్గా అంత మరీ ఎక్కువ కాంప్లికేషన్స్ అనేది ఏమి ఉండదు, కాకపోతే కొంచెం బ్లీడింగ్ ఎక్కువ ఉండడం డ్యూరింగ్ సర్జరీ ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. కొంచెం హార్మోనల్ డిస్టర్బెన్సెస్ యంగ్ ఏజ్లో సర్జరీ హిస్టెక్టమీ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో కొంచెం హార్మోనల్ చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు రాధాశ్రీ అనంతపూర్ నుండి. రాధాశ్రీ గారు చెప్పండి డాక్టర్తో మీ సమస్య ఏంటో. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది మేడం. ఓకే అమ్మా. నాకు పిల్లలు ఇంకా కావాలని మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, కాకపోతే నాకు వాటర్ బబుల్స్ ఉన్నాయి. రీసెంట్ గా లాప్రోస్కోప్ మేడం, మళ్ళా 10 days పోతే ఎగ్ బాగా డెవలప్ అయింది, ఇప్పుడైతే అవసరం లేదు అని చెప్తున్నారు. నాకు రీజన్ ఏంటి అనేది అర్థం కావడం లేదు మేడం. సో లాప్రోస్కోపీ చేసి మీకు పాలిసిస్టిక్ ఏమైనా ఉందని చెప్పారమ్మా రాధేశ్రీ గారు? లేదు మేడం. మరి లాప్రోస్కోపీ ట్యూబ్స్ కోసం చేశారా? ఎందువల్ల చేశారమ్మా లాప్రోస్కోపీ? ట్యూబ్ టెస్ట్ కూడా చేపించుకున్నా మేడం, అని చెప్తున్నారు మేడం, ఓపెన్ లోనే ఉన్నాయి అని చెప్పారు. నీటి బుడగల్లో అట్లా ఏమైనా ఉన్నాయని చెప్పారమ్మా? రీసెంట్ గా మొన్ననే పోయింటే ఉన్నాయి, లాప్రోస్కోప్ చేయాలి అని. 10 days లో పోయింటే ఎగ్ బాగా డెవలప్ అయింది, చూద్దాము అని చెప్పింది మేడం ఇప్పుడు ఈ మంత్. ఓకే ఓకే అమ్మా. మీ ఏజ్ ఎంత ఉంటుందమ్మా? 23 మేడం. 23 కాబట్టి మీకేం అంత యూజువల్గా అంటే హస్బెండ్ టెస్ట్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయమ్మా? నార్మలే ఉన్నాయా? మా ఇంటి సెమిన్ అనాలిసిస్ 85% ఉంది మేడం. నార్మలే ఉంది. ఓకే. మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందన్నారమ్మా? 5 years? 5 years మేడం. 5 years అంటే కొంచెం తొందరగానే మ్యారేజ్ అయినట్టుంది కదమ్మా. సో మీరు ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గించండి. ఇప్పుడు మేబీ పాలిసిస్టిక్ ఓవరీస్ వల్ల ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతున్నట్టుగా ఉంది. కొంచెం మీరు ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉంటే మాత్రం డెఫినెట్గా వెయిట్ తగ్గించాలమ్మా. తగ్గించి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అంటే మంత్లీ ఒక 5 days వేసుకునే మెడిసిన్స్ అవి ఉంటాయి అన్నమాట. అవి ఒక 4-5 months వరకు వాడచ్చు. వాడితే ప్రెగ్నెన్సీ రావడం, అంటే ట్యూబ్స్ బాగానే ఉన్నాయన్నారు, హస్బెండ్ టెస్ట్ బాగానే ఉంది కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ రావడం పెద్ద ప్రాబ్లం ఏం కాదమ్మా. ఏజ్ కూడా 23 కాబట్టి ఏం వరీ అవ్వకండి. రైట్. ఓకే డాక్టర్ గారు, సో వేర్ దెర్ ఈస్ అ ఫైబ్రాయిడ్ వీ హ్యావ్ టు గో ఫర్ ది సర్జరీ. సో సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళా ఏమైనా ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? సర్జరీ చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ఏంటంటే మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. కొంతమందికి సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్ అంటే మరీ చిన్న ఫైబ్రాయిడ్స్ ఉంటాయి అన్నమాట. అవి సర్జరీలు చేసేప్పుడు కూడా మనకు కనబడవు, అది సర్జరీ చేస్తే కూడా కొంచెం బ్లీడింగ్ ఎక్కువ, ఇంకా కొంచెం రిస్క్ ఉంటుంది. సో అట్లా ఉంటే మాత్రం కొన్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ అవి పెరిగి మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అదర్వైజ్ యూజువల్గా మళ్ళీ అయితే రావు. ఓకే. సో రైట్ డాక్టర్ గారు, అంటే ఫైబ్రాయిడ్ ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో సో అవి పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, అది పెరగకుండా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. అంటే కొంచెం యాక్టివ్గా ఉండడము, ఎక్సర్సైజెస్ చేయడము ఇలాంటివి చేయాలి. వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. హై ఫ్యాట్ డయట్ అవాయిడ్ చేస్తే మంచిది. ఇంకా కొన్ని అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఇది ప్రూవెన్ కాదు, కానీ కొంచెం ఈస్ట్రోజన్స్ ఉన్న ఫుడ్స్, అంటే ఫైటో ఈస్ట్రోజన్స్ ఉన్న ఫుడ్స్ అంటే సోయా ఇలాంటివి కొంచెం డయట్లో తగ్గిస్తే మంచిదన్నమాట. కానీ కంప్లీట్గా అయితే అవాయిడ్ చేయలేము, మనం రొటీన్గా మానిటర్ చేసుకోవాలి. ఇట్లా ఉంటే కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు పెరగడం. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.